చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. తెనాలి రామకృష్ణుడు ఉప్పు విందు చమత్కారం. ఒక చిన్న కథ. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల వారు తన సభలో ప్రజల కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలు తమ కష్టాలు సమస్యలు రాజుగారికి విన్నవించి పరిష్కారం కోరుతూ ఉన్నారు. ఇంతలో ఆ సభకి ఒక పండితుడు వచ్చాడు. మితిమీరిన గర్వంతో రాజుగారి ముందు నిలబడి, మహారాజా, నాకన్నా గొప్పవాడు ఈ ప్రపంచంలోనే లేడు, నేనే అందరికన్నా గొప్పవాడిని అని గర్వంగా పలికాడు ఆ పండితుడు. శ్రీకృష్ణదేవరాయల వారు పక్కనే ఉన్న తెనాలి రామలింగడి వైపు చూసి, తెనాలి రామ, నీ బుద్ధితో ఈ పండితుని బుద్ధి మారేలాగా చూడు అని చెప్పారు నవ్వుతూ. తెనాలి రాముడు కాసేపు ఆలోచించి, మహారాజా, ఈ పండితుని మా ఇంటికి తీసుకుని వెళ్ళి ఒకరోజు విందు ఇవ్వాలి అని చెప్పాడు. అలాగే పండితుని వైపు తిరిగి, మహాపండిత, మా ఇంట్లో విందు భోజనం అయిన తర్వాత మహారాజా వారు మీ గొప్పతనాన్ని మెచ్చుకుని అప్పుడు మీకు సత్కరిస్తారు అని చెప్పాడు తెనాలి రామలింగడు. పండితుడు ఒప్పుకున్నాడు విందు తర్వాత రాజుగారిని కలవడానికి. తరువాత పండితుడు తెనాలి రామలింగడి ఇంటికి వెళ్ళాడు విందు భోజనానికి. తెనాలి రామలింగడు పండితుడిని ఆహ్వానించాడు ఇంట్లోకి భోజనానికి. పండితుడికి ఇంటి లోపల నుంచి మంచి సువాసనలు వచ్చాయి. అలాగే పండితుని ముందు నుంచే రకరకాల ఫలాలు, తినుబండారాలు వేరే గదిలోనికి తీసుకొని వెళ్ళసాగాడు తెనాలి రామలింగడు. పండితుడు సంతోషించాడు తనకు మంచి విందు భోజనం రామలింగడు ఇస్తున్నందుకు. చాలాసేపటి తర్వాత తెనాలి రామలింగడు పండితుడిని పిలిచి ఉప్పు ఉన్న పళ్ళాన్ని ఇచ్చాడు తినమని. పండితుడు కోపంతో తెనాలి రామలింగడి వైపు కోపంగా చూశాడు. విందు భోజనానికి పిలిచి ఉప్పు భోజనం పెడతావా అని ఆగ్రహంతో అరిచాడు పండితుడు. తెనాలి రామలింగడు నవ్వుతూ, మీరు ఒక్కరే గొప్పవారు కాబట్టి మీకు వేరే వంటకాలు అవసరం లేదు, ఒక ఉప్పు సరిపోతుంది కదా అన్నాడు తెనాలి రామలింగడు. పండితునికి తను చేసిన తప్పు అర్థమైంది. తెనాలి రామలింగడు ముందు మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ అడిగాడు పండితుడు. నేను నా గర్వాన్ని ఇక్కడే వదిలేస్తున్నాను, వినయమే సంపద, అదే గౌరవాన్ని తెస్తుంది అని నమ్ముతున్నాను అని చెప్పాడు పండితుడు. పండితుడు శ్రీకృష్ణదేవరాయల వారిని కూడా క్షమాపణ అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణదేవరాయల వారు ఎప్పటిలాగే తెనాలి రామలింగాన్ని ప్రశంసించారు. తెనాలి రామలింగాన్ని చమత్కారానికి మెచ్చుకున్నారు శ్రీకృష్ణదేవరాయల వారు. సభలోని వారంతా తెనాలి రామలింగాన్ని చప్పట్లతో ప్రశంసించారు. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.